అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. బడ్జెట్ మామ గ్రూప్ అనే సంస్థని స్టార్ట్ చేసి సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 300+ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మేము అందించడం జరిగిందనమాట. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 100+ ప్రాపర్టీస్ అయితే సేల్ చేయడం జరిగిందండి. సో ఎంతటి ఆదరణ ఇస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నేను మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి మీకు ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ అందించాలని, మాకు సపోర్ట్ ఇంకా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ అనేది ప్రతిసారి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము ఇంకాస్త మా తాలూకు లోపాలు ఏమైనా వాటిని సరి చేసుకొని మేము ముందుకెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు చూపిస్తున్న ఈ సపోర్ట్ వరకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. మా సంస్థని అందరూ ఆదరిస్తున్నందుకు, మీ యొక్క మరి సొంత ఇంటి కలని నెరవేర్చుకుంటున్నందుకు అందరికీ కూడా మా తరపు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఇటువంటి ఆదరణ ఇంకా ఉండాలని, అదేవిధంగా మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ప్రాపర్టీ గురించి నేను మీకు చెప్పబోయే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసేసి గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి ఫ్లాట్ అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఓకే, రోడ్ అయితే కనుక నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి, బట్ ఈ ఫ్లాట్ అయితే మాత్రం ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుందన్నమాట. ఓకే, సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, రోడ్ అయితే నార్త్ ఫేసింగ్లో వస్తుందండి, గమనించండి మీరు అది. ఓకే, అదేవిధంగా ఇది సెకండ్ ఫ్లోర్ అండి. మరి ఎస్ఎఫ్టీ వచ్చేసేసి 650 ఎస్ఎఫ్టీ వస్తుందన్నమాట. యూడిఎస్ కూడా కింద అన్డివైడెడ్ షేర్ 32.5 అడుగులు మరి అన్డివైడెడ్ షేర్ కింద రాస్తున్నారనమాట. ఓకేనండి, బాల్కనీ నుంచి మనం సింహద్వారంలోకి వస్తాం, సింహద్వారం నుంచి హాల్లోకి వస్తాము, అదేవిధంగా హాల్ నుంచి మనం కిడ్స్ బెడ్రూమ్ అయితే చూడడం జరిగిందండి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ కూడా స్పేసియస్గానే ఉందండి. అదేవిధంగా మరి డైనింగ్ ఏరియా అనేది చాలా తక్కువ అనమాట. ఓకేనండి, ఆ ఏరియాలో వీళ్ళు ఫ్రిడ్జెస్ అవన్నీ పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనండి, మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ 6x6 మంచాన్ని అయితే మీరు ఇక్కడ వేసుకోవచ్చు, చక్కగా పడుతుంది. ఓకేనండి, ఇక్కడ మీరు 4x6 మంచాన్ని అయితే మీరు గమనించవచ్చు. ఓకే, సో అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట. దీనికి గేజర్ పోర్ట్స్ ఇచ్చారు, అదేవిధంగా హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఇచ్చారు, అదేవిధంగా షవర్ పోర్ట్స్ ఇచ్చారు, వెంటిలేషన్కి విండో కూడా ఉండడం జరిగిందండి. ఓకే, సో ఒక్క డైనింగ్ హాల్ వచ్చేసేసి మనకి స్పేస్ అనేది ఎక్కువ ఉండదండి. సో ఆ ప్లేస్లో వీళ్ళు ఫ్రిడ్జ్ అవన్నీ పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనండి, కిచెన్లోనే ఎంట్రన్స్లో యాజ్ పర్ వాస్తు వీళ్ళు వాళ్ళకి డిజైన్ చేసుకున్నారు ఆ పూజా మందిర్ అనమాట. ఓకే, రెడీమేడ్గా పెట్టించుకున్నారు. ఓకేనండి, మరి దీన్ని రేటు పరంగా 20 lakhs చెప్తున్నారండి. డాక్యుమెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది, లోన్ కూడా వస్తుంది. సో 20 lakhsలో మనకి ఈ ప్రాపర్టీ 2 BHK సిటీలో దొరుకుతుందండి. ఓకే, త్వరపడండి. థ్యాంక్ యూ సో మచ్.